సమీపిస్తున్న వేళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్వేల ఫలితాలు సామాజిక సమీకరణలను ప్రతిపాదికగా తీసుకుంటూ పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఆల్మోస్ట్ పూర్తి కావస్తుందని తెలుస్తోంది. ఈ సమయంలో సినీ నటుడు అలీ విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేపడుతున్న జగన్ అలీ పోటీ చేసే స్థానంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అలీని లోక్సభకు కాకుండా అసెంబ్లీకే తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో ఒక కీలక స్థానాన్ని అలీ కోసం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కర్నూలులో కూడా ఒక స్థానం విషయంలో అలీ ప్రస్తావన వచ్చినట్లు చెబుతున్నారు. కొంతకాలంగా వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అలీ. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో ఆయన్ను నిలబెట్టే అవకాశం ఉందనే చర్చ ఎప్పటినుంచో నడుస్తోంది. గుంటూరు, రాజమండ్రి, నంద్యాల ఎంపీ స్థానాల బరిలో అలీ నిలుస్తారని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా అలీ విషయంలో ముఖ్యమంత్రి జగన్ సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. నెల్లూరు నుంచి అలీని అసెంబ్లీకి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక నెల్లూరు జిల్లాలో ఎంపీతో సహా ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలోనూ జగన్ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. నెల్లూరు సిటీ నుంచి కొద్ది రోజుల క్రితం సమన్వయకర్తగా నియమించిన డిప్యూటీ మేయర్ ఖలీల్ స్థానంలో సినీ నటుడు అలీని ఎమ్మెల్యేగా బరిలోకి దింపే విషయంలో జగన్ సీరియస్గా ఆలోచిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇక్కడ ఖలీల్ని కొనసాగించాల్సి వస్తే కర్నూలు నుంచి అలీని బరిలోకి దింపే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మార్పుపై గత కొంతకాలంగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ లేకపోతే కర్నూలు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలీ బరిలోకి దిగడం ఖాయమంటున్నారు. అన్నీ అనుకూలంగా జరిగితే 1-2 రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరి సినీ నటుడిగా సినిమాల్లో రాణించిన అలీ రాజకీయాల్లో అవకాశం దక్కితే ఎలా రాణిస్తారనేది చూడాలి.